నువ్వే కాదు నాన్న, ఇక చాలా మంది పేర్లు చెప్పగలను. ఫోన్ నొక్కితే ఎన్ని భయంకరమైన పాటలు వస్తాయి వీళ్ళ దగ్గర, ఎన్ని భయంకరమైన పాటలు వస్తాయి నాన్న. తప్పు తప్పు తప్పు. నీతిమంతుల గుడారం ఏమనబడాలి? ఏమనబడాలి? రక్షణ సునాదం పడాలి. రెండు మాటలు ఈరోజు నేను చెప్పాలి. ఆశీర్వాదము, దేవుడిచ్చే ఆశీర్వాదము ఎన్ని సంవత్సరాలు, దేవుడిచ్చే శాపాలు ఎన్ని సంవత్సరాలు అంటే ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవులం. మన పేరేంటమ్మా? క్రైస్తవులు. క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? క్రీస్తును ధరించిన వారిని ఏమంటారు? క్రైస్తవులు. మరి నేను అడుగుతున్నా, 24లో 23 అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇదిగో 4వ తారీఖు వచ్చేసింది. ఇంకో కొద్ది గంటలు 5వ తారీఖు కూడా రాబోతుంది. క్రైస్తవురాలువేనా? క్రైస్తవుడువేనా? క్రీస్తును ధరించున్నావా నిజంగా? అసలు క్రైస్తవులు అంటే ఏమిటి? క్రీస్తును ధరించిన వారు మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతుకుతూ ఉండాలి? ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క శాస్త్ర సాత్విక విషయంలో ఈరోజు ఈ యొక్క దయాకిరీట ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సింది. ఎందుకంటేనండి అన్ని గుళ్ళు నిండుతున్నాయి. ఏ గుళ్ళండి? బైబిల్ చెబుతున్నాడు తెలుసా? అంచెదనములో భక్తి పెరుగును. ఏం పెరుగును? భక్తి పెరిగినట్టు ఏంటి? ప్రతి ఒక్కడో. నేను ఒకటి అడిగా, ఏంటన్నా భోజనం రాలేదంటే, తమ్ముడు శ్రీశైలం వెళ్ళాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళా అన్నాడు? అక్కడికి వెళ్ళావా, సరేనన్నా అన్న. ఆడు పచ్చి కుక్కలు లాగుతాయి, ఆడు మొహం ఏమో లాగుతాయి అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎక్కడ పడతాడాడు? మళ్ళీ ముందు పడతాడాడు తాగి. ఫోన్ చేస్తే ఆవిడ వచ్చి ఎత్తుకెళ్తుంది కారులో. అట్లాగన్నా అప్పుడు నిజమేనా, బైబిల్ వాక్యం మాత్రం నెరవేరుతుంది. అంచెదనలో ఏం పెరుగును? భక్తి పెరుగును. ఎందుకంటే ఆయన ఎందుకు పిలిచాను మీరు అనుకోవచ్చు, తాగిపోతుంది. అట్టైనా చూసి మనం విందు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అలాగే వచ్చింది. ఇప్పుడు మన దగ్గరికి ఇంచుమించు 400 మంది. ఎంతమంది? మన సంఘం 200 అయితే 200 మంది బయట వాళ్ళు వచ్చారు నిన్న. ఏంటి తమ్ముడు ఇట్టగా చేస్తారా? నిజంగా ఇట్టగా చేస్తారా మీరు? మరి చేస్తావరా అయ్యా, మా గురించి మీకు తెలియక దూరంగా ఉన్నప్పుడు మా దగ్గర రండి అన్న. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అండి క్రైస్తవ బిడ్డలు, అది నేను చెప్పే మాట, మన క్రైస్తవులం అండి, రాజులైన యాచక సమూహం అండి. ఆమేన్, హల్లెలూయా. అసలు ఆ మాట చెబుతుంటే నాకు రోమాలు తక్కువగా ఉన్నాయి కానీ తల మీద కూడా తక్కువగా ఉన్నాయి. అసలు లేచి నిల్చోవాలి. ఆమేన్, హల్లెలూయా. నిల్చుంటే నాకు కానీ మనకి తెలియదే క్రైస్తవులు అంటే ఏదో అందరిలాంటోడు కాదక్క. 2 చేతులు జోడించి మీకు చెప్తున్నా, మన అందరిలాంటోళ్ళం కాదు. రాజులైనా ఏర్పాటు చేయబడిన వంశం, పరిశుద్ధ జనాంగం. మనం ఆకలింపు చేసుకో, ఇప్పటికైనా అర్థం చేసుకో. క్రైస్తవులు అంటే ఏంటి? క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి? క్రైస్తవులు అంటే ఎలా కూర్చోవాలి? క్రైస్తవులు అంటే ఎలా నడవాలి? క్రైస్తవులు అంటే ఎలా బతకాలి? ఆమేన్, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎంత గొప్ప కృపామేడో తెలుసండి ఆయన. ఆశీర్వాదమేమో 1000 తరాలంట, శాపమేమో ఎన్ని తరాలు? 4 తరాలంట. ఆమేన్, హల్లెలూయా. చూడు, దాంట్లో కూడా మనల్ని ఎంతగా కనికరించాడు. అదే నేనైతే దేవుణ్ణి అయితే ఏంటండి, అర్థమైందా? ఈ లోకపు చేసిన చేష్టలకి బాధ వచ్చేసి ఇచ్చుకొచ్చేసేసి 1000 తరాలు శాపం. చెప్ప 4 తరాలు ఆశీర్వాదం పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని దేవుడు అయ్యాడు, మనం అందుకని మానవులు అయ్యాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి అమ్మా, ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి మనల్ని, ఎంతగా కనికరిస్తున్నాడు చూడండి మనల్ని. ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి? అసలు చూస్తుంటే కొంతమంది ఇళ్లలో పెడతా ఉంటుంటే అసలు దేవుని పాట అనేది వినపడుతేమని చూస్తా. మళ్ళీ ఏంటి అది, ఏమంటారు అది? హోమ్ థియేటర్లేనా? అర్రే అన్యులలో కూడా మోగమండి. దరిద్రం రమ్మంటే నీకెందుకు రాదు? దరిద్రం రమ్మంటే నీకెందుకు రాదు? అసలు నీకంటే అన్యులు చాలా నయం. ఉదయం ఏం చేస్తారు తెలుసా? ఆ 3 పక్కలు ఉండి ఆడి పాట ఒక పావు గంటని వేసి తర్వాత బిగిన్ చేస్తారు. సత్తే ఏ గొడవ లేదు, పోతే ఏ గొడవ లేదు, ఆ పాటలు బిగిన్ చేస్తారు. మనం స్టార్టింగ్ పెట్టేస్తాం, సత్తే ఏ గొడవ లేదు, పోతే ఏ గొడవ లేదని. ఇంత శుద్ధ దండగా మన క్రైస్తవత్వంలో. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ప్రశ్నించుకుందాం మనముగా. ఎందుకంటేనండి ఈయన చూస్తున్న దేవుడు. ఏ దేవుడు? ప్రార్థన చేస్తున్నాం, చూచే దేవుడు భయ్యా.
వినే దేవుడు అయ్యా, ఆలకించే దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడు అయ్యా అని. అసలు నీ బ్రతుకులో ఈ నాలుగులో ఏదన్నా సరే ఒక రుచి అయినా చూసావా? చూసే దేవుడని, మాట్లాడే దేవుడని, ఆలకించే దేవుడని, వినే దేవుడు అని అంటున్నావు కదా. ఈ నాలుగులో ఎప్పుడైనా నీకు అనుభవం ఉందా? ఎన్ని సంవత్సరాలు క్రైస్తవత్వం ఉన్నావో నీకు అనుభవం ఉందా? ఉండాలి అంటే అర్థమైంది అనూష? ఏం చేయాలి? అన్నిటినీ కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆకలిలోను చెప్పండి, సమృద్ధిలోను, లేమిలోను, ఇంకేంటి, సంపన్న స్థితిలోను. ఏంటమ్మా? ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు మరవనే, చెప్పండి, మరవకూడదండి. ఏ స్థితిలో ఉన్నా. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదండి. మనమే ఇచ్చినా బాధే, ఇవ్వకపోయినా బాధే, సంతోషం ఎక్కువైనా బాధే, సంతోషం తక్కువైనా బాధే. ఆమేన్, హల్లెలూయా. ఇది మాత్రం తప్పు. ఎప్పుడు ఎలా ఉండాలి అనుష? ఎలా ఉండాలి? మనం ఒకేలాగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒకే. కరువైనా, హింసైనా, వేదనైనా ఎలా ఉండాలి? ఒకేలాగా జీవించాలి, ఒకేలాగా బ్రతకాలి. ఎందుకో తెలుసాక, మనల్ని అంతగా ప్రేమించి నిన్ను రాజుగా సమానంగా చూసుకోవాలని ఏర్పాటైతే మనం ఏం చేస్తున్నాం తెలుసా? అంతకంతకు దిగజారిపోయి ఆయన అవమానపరచడమే కాకుండా లోకంలో క్రీస్తునామాన్ని కూడా అవమానపరుచుతాం. మనం కూడా ఏమవుతున్నాం? అవమాన పాలవుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. 3:4 ఫిలిప్పీలు 3:4 అమ్మా, పక్క పేజీ. కావాలి అంటే అబ్బా, చాలు. ఏమైనా అర్థమైందా? వెనకాల యువకులు ఏమన్నాడు? నేను శరీరాన్ని వాడితే నీకన్నా ఎక్కువ భూలోకంలో ఎవడో వాడంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి దానికి అర్థం టైం లేదు చెప్తా, కానీ ఒక్క పదంలో చెబుతా. శరీరాన్ని కానీ నేను వాడదలుచుకుంటా నాకు మించి వాడేవాడు లేడు. ఎందుకో తెలుసా? అందుకన్నాడు, కానీ నేను ఎందుకు వాడలేదా? నేను చచ్చా. ఏమన్నాడు? నేను చచ్చిపోయాను. కానీ ఈరోజు నేను అడుగుతున్నా, నా చివరి ప్రశ్న ఏంటో తెలుసా? తెల్లారు లెగిస్తే మనం శరీరాన్ని ఆస్వాదం చేసుకుంటున్నాం. ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి కట్టుకుందామా, ఏమి దరిద్రమా అని ప్రయాణం చేస్తున్నాం తప్ప, అయ్యో దేవా నాకు ఇది ఇచ్చావు చాలు, నాకు ఈ విధంగా ఇచ్చావు చాలని సంతృప్తి అయినటువంటి స్థితిలో మనము జీవించాలని ఆయన కోరిక. ఆమేన్, హల్లెలూయా.